ఓం శ్రీమాత్రే నమః. మాతాపితృభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. దేవతాయే నమః. ముఖ్యంగా పితృదోషము, పితృదోషాన్ని గురించి చర్చించుకోవాలి అంటే చాలా విషయాలు మనకి ప్రస్ఫుటమవుతూ, కొంతమందికి అది నచ్చచ్చు, కొంతమందికి అది నచ్చకపోవచ్చు. అసలు దోషము అంటే స్వయంకృతంగా మనం చేసుకున్నటువంటి కొన్ని అపరాధాలు. మనకి ఒక పితృదోషం ఒకటే కాదండి, ఎన్నో నవదోషాలను కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటిల్లో స్త్రీ దోషం కావచ్చు, సర్పదోషం కావచ్చు, నాగదోషం కావచ్చు, మాతృదోషము, గురుదోషము, ఆచార్య దోషము, అట్లాగే పితృదోషము, ఇట్లా చెప్పుకుంటూ పోతే పితృదోషానికి ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? ఈ పితృదోషము ఉంటే గనక ఆ యొక్క ఇళ్లల్లో శుభకార్యాలు జరగటము చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే పితృ అంటే తండ్రి అని అర్థము. తల్లి మనల్ని నవమాసాలు తన యొక్క గర్భంలో ఒక పిండరూపకంగా మనకి బయట ప్రపంచానికి పరిచయం చేయటానికి నవమాసాలు ఆ యొక్క భారాన్ని తను మోస్తూ కనటం ఒక ఎత్తు అయితే, ఆ యొక్క పిండోత్పత్తికి ఒక బీజ రూపం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ బీజకారకుడే తండ్రి. మరి ఆ తండ్రిని అవమానించిన వాళ్ళు కానీ, అనుమానించే వాళ్ళు కానీ, తండ్రి యొక్క మాటని లక్ష్య పెట్టనటువంటి వాళ్ళు, తండ్రిని మోసం చేసినటువంటి వారు, తన యొక్క తండ్రి గురించి ఏ సందర్భంలో అన్ని చోట్ల వ్యతిరేకంగా మాట్లాడుతూ, అట్లాగే బ్రతికి ఉన్నటువంటి తండ్రిని ఎవరైతే మానసికంగా క్షోభ పెడతారో వారందరికీ కూడా పితృదోషాలు వర్తిస్తాయి. అందులో ముఖ్యంగా దైవానికి దగ్గరైనటువంటి పితృ, అంటే మన భాషలో చెప్పాలంటే ఎవరి తండ్రి అయితే మరణిస్తారో ఆ మరణించిన తర్వాత సరైనటువంటి సంస్కారాలు, అంటే 12 రోజులు ఉంటాయి. ఆ 12 రోజుల సంస్కారాలు ఎవరైతే సరిగ్గా చేయకపోయినా, అంటే కొంతమంది ఒకటో రోజు చేసేసి మళ్ళీ చివరి రోజు చేస్తారు, లేకపోతే మొదటి 3 రోజులు చేస్తారు, తర్వాత కొన్ని రోజులు వదిలేసి మళ్ళీ 12వ రోజు చేస్తారు. ఇది కాదు. 12 రోజులు కూడా కొన్ని సంస్కారయుక్తమైనటువంటి ఆ సంస్కారాల్లో ఏ కొడుకులైతే పాల్గొంటారో వారికి పితృదోషాలు వర్తించవు. అట్లాగే సంవత్సరం 365 రోజులు, సంవత్సరం తర్వాత సంవత్సరికాలని పెడతారు. ఆ సంవత్సరికాల దగ్గర కూడా లోపం లేకుండా ద్రవ్య రూపేణ, వస్తు రూపేణ, ఏ రూపంలోనైనా సరే దశదానాలు, షోడశ దానాలు, దీనికి జాతి కులంతో పని లేదండి. ఎవరైనా సరే శాస్త్రం ఏదైతే చెప్పిందో ధర్మశాస్త్రం, దాన్ని అందరం చక్కగా పాటించాల్సిందే. కాబట్టి ఒక బ్రాహ్మడితో ఈ యొక్క వ్యవహారాలన్నీ ఎవరైతే చేస్తారో వారికి పితృదోషాలు అంటవు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. ఇక్కడ డబ్బుని కనుక మనం పట్టుకొని దాచినట్లయితే కనుక ఈ 13 రోజుల కార్యక్రమం కానీ, 12 రోజుల కార్యక్రమం కానీ, సంవత్సరకం కానీ ఎవరైతే చేయలేదో, ఇది తర్వాత వాళ్ళు తెలుసుకొని ఎంత ఖర్చు పెట్టినా ఈ దోషము, ఆ శాపము, పితృశాపము, పితృదోషముగా మనకి వర్తించి వీరి యొక్క కుటుంబము, వంశము, గోత్రము వృద్ధి చెందకుండా ఆ యొక్క శాపాలు మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. దీన్ని పితృదోషాలు అంటారు. సరే, ఇవన్నీ చేశారు. సంవత్సరం పెద్దినమని పెడుతూ ఉంటారు. లేకపోతే కొంతమంది అంటే దీంట్లో ఏంటంటే కొంతమంది బ్రాహ్మణుల్లో పెద్దినంగా పెడుతూ ఉంటారు. వైశ్యులు, మిగతా కులాల వారు కొంతమంది దీన్ని వేరే రకంగా తర్పణాలు వదిలి ఆమశ్రాద్ధంగా పెడుతూ ఉంటారు. కొంతమంది స్వయం పాకం బ్రాహ్మడికి వారి యొక్క
తండ్రి, తాత, ముత్తాత పేర్లు చెప్పి చక్కగా వారిని తలుచుకొని సంవత్సరానికి ఒకసారి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి 365 రోజులు, రోజు 24 గంటలు మనకి తెలుసు. 365 రోజులు ఒక్కరోజు అవుతుంది ఆ లోకాలలో పితృకి. అంటే పితృలోకంలో మనకి సంవత్సరము, వారికి ఒకరోజు. అంటే సంవత్సరానికి ఒకసారి వారిని మనం మానసికంగా తలుచుకొని, ఆ పితృదేవతలు అంటారు వారిని, మనుషులు అనరు, రాక్షసులు అనరు, పితృదేవతలు అంటారు. మీరు ఇంట్లో దేవతలకి పూజ చేయబోతే ఈ లోకంలో మీరు ఏ విధమైన సంక్షోభాలు అనుభవిస్తారో, సంవత్సరానికి ఒకసారి వారి ఇంట్లో పెద్దవారు మరణించినటువంటి వారికి సంస్కారయుక్తమైనటువంటి కొన్ని పనులు చేయకపోతే వారికి శాపాలు, దోషాలుగా మారతాయి. పెళ్లిళ్ళు రావు, సంతానం కలగరు, ఉద్యోగాలు రావు, ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఏదో రకంగా ఇంటిల్లిపాది ఆ వంశంలో ఉన్నటువంటి వారు. కాబట్టి పితృదోషము ఎన్నో సమస్యలకి మూలమై కూర్చుంటుంది. కాబట్టి గురువుల్ని సంప్రదించుకొని, ఎవరైతే ఇంటి పెద్ద తండ్రిగా ఉంటారో వారు గతించినప్పుడు చేయవలసిన ధర్మాలన్నీ ఇక్కడ మాత్రం అప్పు చేసి చేయవలసిందే. బ్రతికి ఉన్నప్పుడు మన కోసము, మన యొక్క భాగ్యము కోసము, ఒక ఇంటి కోసము, పెళ్ళిళ్ళ కోసము, సంతానం కోసము, సంతానం విద్య కోసము, లేదా బండి కొనుక్కోవటం, ఫోన్లు కొనుక్కోవడం కోసం అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉంటాం, క్రెడిట్ కార్డ్స్ తీసుకొని. కానీ ఇంట్లో మనకి జన్మనిచ్చినటువంటి పెద్దవారు ఎవరైనా చనిపోతే అక్కడ డబ్బులు గుర్తొస్తే అక్కడ పద్ధతులన్నీ కూడా విస్మరించి ఇప్పటికి అంతప్పు చేసాం, ఇంతప్పు చేసామని చెప్పుకొని లెక్కలు వేసుకుంటారు. ఉన్నటువంటి వారందరూ ఆ లెక్కల్ని పంచుకుంటారే తప్ప ఈ సంస్కారం చాలా గొప్పది, మన తరతరాలకి కూడా ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ కర్మలు మనందరికీ వర్తిస్తాయి, మనల్ని అందరినీ రక్షిస్తాయని ఎవరు గుర్తుపెట్టుకోవట్లేదు. కాబట్టి పితృదోషాలు, పితృశాపాలు రాకుండా ఉండాలంటే ధర్మశాస్త్రానుసారము ఒక గురు రూపకంగా అన్ని విషయాలు తెలుసుకొని ఆ యొక్క గృహంలో బీజకారకుడైనటువంటి పెద్దవాడైనటువంటి మరణించిన తండ్రికి అన్ని రకాలుగా సంస్కారం ఎవరైతే చేస్తారో సంవత్సరం ఎవరైతే ఒక బ్రాహ్మడికి అట్లీస్ట్ భోజనం అన్న పెట్టాలి, లేకపోతే స్వయం పాకం నిండుగా ఇవ్వాలి. అలా ఇచ్చే కనుక బ్రాహ్మణ్ణి సంతృష్టి అంటే ఒక వస్త్రము, అట్లాగే తినేటటువంటి ఆహారాన్ని గోత్రనామాలు చెప్పుకొని ఇస్తారో వారికి పితృశాపాలు తగ్గుతాయి, పితృదోషాలు తొలగిపోతాయి. ఇంకా ఎక్కువగా ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాలకు వెళ్ళి ఆ దోష పరిహారార్థము ఆ ధనాన్ని అక్కడైనా ఖర్చు పెట్టాల్సిందేగా, ఖర్చు పెట్టి ఆ దోష పరిహారాల్ని నివృత్తి చేసుకోవాలి. చక్కగా అంటే చేసుకోవాలి, పరిహారాలను ఆచరించాలి, దోషాలను నివృత్తి చేసుకోవాలి. బ్రతికి ఉన్నప్పుడు మాత్రము తండ్రిని సేవించండి, తండ్రిని పరిహాసించకండి, తండ్రితో విభేదాలు పెట్టుకోకండి, తండ్రితో గొడవలు పడకండి. చనిపోయిన తర్వాతే కాదు, బ్రతికి ఉన్నప్పుడు కూడా తండ్రిని ఎవరైతే చూస్తారో వారికి తండ్రి యొక్క ఆశీర్వచనం లభిస్తుంది. తండ్రి చెడ్డవాడైనా సరే తండ్రిని మీరు పోషించాల్సిందే, తండ్రికి పాదసేవ చేయాల్సిందే, తండ్రికి ధన సహాయం చేయాల్సిందే ఏదో రూపకంగా. అప్పుడే మీ కుటుంబానికి ఆయన రక్ష. కాబట్టి పితృదోషాలు ఉన్నటువంటి వారు తప్పకుండా నేను చెప్పినటువంటి విషయాలను గుర్తుపెట్టుకొని మీకు ఉన్నంతలో ఏదో రకంగా ధన రూపేణ, వస్త్ర రూపేణ, వస్తు రూపేణ అంటే ద్రవ్య రూపేణ ఏదో రకంగా వారిని సంవత్సరానికి ఒకసారి తలుచుకోండి. లేనటువంటి తండ్రిని కొన్ని సంవత్సరాలకి పితృదోషాలు తొలగిపోయి చక్కగా మీ కుటుంబంలో మీకు ఏదైతే కావాలో అన్ని రకాల సౌకర్యాలు సౌఖ్యంగా ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.